ఎవ్రీవన్, ఈరోజు పిల్లలు ఎంతగానో ఇష్టపడే స్వీట్ బిస్కెట్స్ చేయబోతున్నాను చూడండి. దీనికి కావాల్సినవి గోధుమ పిండి, షుగర్. ఒక పెద్ద గ్లాస్లో గోధుమ పిండి తీసుకోవాలి, ఒక చిన్న గ్లాస్లో షుగర్ తీసుకోవాలి. ముందుగా మనము చిన్న బౌల్లో షుగర్ వేసుకోవాలి. వేసుకొని వాటర్ పోసి దాన్ని మిక్స్ చేయాలి, మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేయాలి. ఇప్పుడు షుగర్ పూర్తిగా మెల్ట్ అయింది చూడండి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో పిండిని వేయాలి. పిండి వేసాక మనం ముందుగా మెల్ట్ చేసిన షుగర్ వాటర్ దీంట్లో పోయాలి. పోసి మిక్స్ చేస్తూ ఉండాలి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మనకు వాటర్ ఏమైనా తక్కువ అయితే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మెత్తగా చేయాలి. చేశాక మనం ఒక 15 to 20 minutes నానబెట్టాలి. మనం ఇంత సైజ్ అంతా ముద్దలు కట్టుకోవాలి. అయినంత వరకు మరీ పెద్దగా కట్టొద్దు, చిన్నగానే కట్టుకోవాలి. ఎందుకంటే మనం పెద్దగా కట్టుకుంటే చపాతీలు పెద్దగా వస్తాయి, కార్నర్స్ అనేటివి లావుగా వస్తూ ఉంటాయి చేసేటప్పుడు. చూడండి, దీనికి ఫోల్డింగ్ అవసరం లేదు. చపాతీ అంటే మెత్తగా రావాలని మనం ఫోల్డింగ్ చేస్తాము. ఇవి క్రిస్పీగా ఉండాలంటే మనము ఇలానే రౌండ్గా చేసుకుంటూ వెళ్ళాలి. అయినంత వరకు కార్నర్ సన్నగా రావాలి. సన్నగా వస్తేనే తినేటప్పుడు మనకు క్రిస్పీగా అనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఇలా సన్నగా చేయాలి. ఆ తర్వాత నైఫ్తో మనము డైమండ్ షేప్ వచ్చేటట్టు కట్ చేయాలి. ఇలా క్రాస్గా కట్ చేస్తే మనకి డైమండ్ షేప్ అనేది వస్తుంది. తర్వాత ఇలా స్లాంటింగ్ లైన్స్ లాగా కట్ చేయాలి. ఆ తర్వాత ఇలా కట్ చేయాలి. స్లోగా కట్ చేయాలి, మరీ స్పీడ్గా కట్ చేస్తే కూడా ఎక్కువ ఫోల్డింగ్ అయిపోతూ ఉంటుంది. ఇలా క్రాస్గా కట్ చేస్తే మనకి డైమండ్ షేప్స్ అనేవి కనిపిస్తాయి. చూడండి, ఇలా డైమండ్ షేప్ వస్తాయి. ఆ తర్వాత చేసిన అన్ని ఇలా ప్లేట్లో వేసుకోవాలి. ఇది సెకండ్ వన్ చేస్తున్నాను చపాతీ లాగా. మనము చేసేటప్పుడు లూజ్ పిండి ఉంటుంది కదా, అది అప్లై చేసుకుంటూ చేయాలి. లేకపోతే పీటకి అతుక్కపోతుంది. లూజ్ పిండి అప్లై చేయాలన్నమాట. చూడండి, ఇది సెకండ్ చపాతీ కటింగ్. చూడండి, మెల్లిగా చేయండి, ఎంత పాసిబుల్ అవుతే అంత మెల్లిగా చేయండి. ఎందుకంటే మనకు ఫోల్డింగ్ అవుతూ ఉంటుంది. అలా అవ్వద్దు అంటే స్లోగా చేయాలి. అలా అయితే షేప్స్ బాగా వస్తాయి. చూడండి, ఇలా ఫోల్డ్ అవుతూ ఉంటుంది అనమాట. స్లోగా చేయాలి, ఎంత స్లో అయితే అంత స్లోగా. బిస్కెట్స్ కట్ చేయడం అయిపోయింది. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో కావాల్సినంత ఆయిల్ పోయండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. మనం చిన్న మంట మీద పెట్టుకొని ఇలా వేసుకుంటూ ఉండాలి. స్లోగా వేసుకోవాలి, నూనె చెల్లుతుంది మీద. తొందరగా కలర్ వచ్చేస్తాయి అన్నమాట. మనకి బ్లాక్ అయ్యేదాకా ఉంచొద్దు ఆయిల్లో. కొంచెం బ్రౌన్ కలర్ ఉన్నప్పుడే తీసేసేయాలి. మనం అందులో ఉన్నప్పుడే బ్లాక్ అయ్యేదాకా చూస్తే తీసాక ఇంకా బ్లాక్ అవుతాయి. అందుకోసం లైట్ బ్రౌన్ ఉన్నప్పుడే తీసేసేయాలి బయటికి. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. చూడండి, ఇంత కలర్ వస్తే చాలు, మరీ డార్క్ చేయొద్దు. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ బిస్కెట్స్ రెడీ. ప్లీజ్, ఇఫ్ యూ లైక్ మై వీడియో, please like, share and subscribe. Thank you.